గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు మన కాకినాడ పట్టణంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే బీచ్ ఉందో బీచ్ వద్ద కొడా నిధుల నుండి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు బీచ్ పార్క్ ఓపెనింగ్ కానీ ఈటీ స్ట్రీట్ ఓపెనింగ్ కానీ ఇవన్నీ ఓపెన్ చేసుకోవడానికి పార్లమెంటు సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్ గారు, స్థానిక రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ గారు, ఎమ్మెల్సీ గారు పేరాబత్తుల రాజశేఖర్ గారు, సోదరి మరియు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గారు, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది. కార్యకర్తలు, జనసేన. ఈరోజు 4,58,00,00,000 నిధులతో ఈరోజు కూడా ఈరోజు బీచ్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దాంట్లో అప్రోచ్ రోడ్డు అలాగే నిమిత్తం ₹1 కోటి నిధులు వెచ్చించి అప్రోచ్ రోడ్డు కానీ నిర్మించడం జరిగింది. అలాగే ₹1,80,00,000తో లైటింగ్, అంటే అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి ఇక్కడ బీచ్ వరకు, మళ్ళీ బీచ్లో ఐమాక్స్ లైటింగ్లు 80 లక్షల నిధులతో లైటింగ్, 40 లక్షల రూపాయలతో ఈటీ స్ట్రీట్, అలాగే మరి ఎక్కడైతే అందరూ పర్యాటకులు వస్తూ ఉన్నారో ఎక్కువ శాతం వారికి ఉపయోగంగా ఉండేలాగా వారికి బాత్రూమ్స్ కానీ డ్రెస్ చేంజింగ్స్ రూమ్స్ కానీ ఒక 25 లక్షలు ఎట్టి మొత్తం 4,58,00,000తో వివిధ అభివృద్ధి పనులు చేయడం ఈరోజు కూడా నిధులతో చేయడం జరిగింది. నేను కూడా చైర్మన్గా ఉన్న సమయంలో జరగడం చాలా ఆనందం. గతం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు తేడా గమనించాలి. ఇక్కడ ఒక యుద్ధ విమానం కూడా ఉంది. ఆ యుద్ధ విమానం కూడా స్కూల్లో చదువుకునే పిల్లలు కానీ పెద్దలకు కానీ దానికి మళ్ళీ ఒక గైడ్ పెట్టడం జరిగింది. ఆ గైడు ఆ యుద్ధ విమానం ఎప్పుడు పనిచేసింది, ఎప్పుడు తీసుకొచ్చారు, పిల్లలందరికీ కూడా స్కూల్ పిల్లలు కూడా తక్కువ దానికి శాతం ఒక నామినల్ ఫీజు పెట్టడం జరిగింది. ₹20 పెట్టి చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. శని ఆదివారాలు అయితే చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. 500 నుంచి 600 మంది ఈ బీచ్ సందర్శించడం, దాంట్లో ముఖ్యంగా ఇక్కడ యుద్ధ విమానం కానీ అక్కడ యుద్ధ ట్యాంకర్ కానీ ఇవన్నీ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఇక్కడ సిటీ మన రూరల్ ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో ప్రామిస్ చేయడం, అలాగే పార్లమెంట్ సభ్యులు ప్రామిస్ చేయడం, ఆ ప్రామిస్లు వీళ్ళు నిరంతరం కూడా మరి ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు ఇద్దరు కూడా ప్రతిరోజు దీన్ని మానిటరింగ్ చేసి ఇక్కడ పని పూర్తి అవ్వాలనేటువంటిది పదే చెప్పడం వల్ల ఇక్కడ ఎవరైతే ఇక్కడ కూడా వైస్ చైర్మన్గా ఉన్నారో మన జేసీ రాహుల్ మీనా గారు కూడా నిరంతరం ఇక్కడ ఈ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే కలెక్టర్ షణ్మోహన్ గారు వారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మన బీచ్ చాలా వర్స్ట్ కండిషన్గా ఉండేది. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కలిపి బీచ్ని సుందరవనంగా తయారు చేయాలని కలెక్టర్ గారు పదే చెప్పడం, ఒకే రోజు ₹3,26,00,000 శాంక్షన్ చేసి గతంలో కూడా చేయడం జరిగింది. ఏవైనా చాలా ఆనందంగా ఉంది. మన కాకినాడ పట్టణంలో కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది యాక్చువల్గా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలని అందరూ అనుకోవటం జరిగింది. అందుకే కొద్దిగా ఆలస్యమైంది. కానీ ఇంకా సార్ కొద్దిగా వివిధ పనులేమో అంటే వల్ల స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలతో కలిపి రోజు, ఎందుకంటే ఇది అనునిత్యం ప్రజలు ఎక్కువ ఫ్లోటింగ్ పెరుగుబాటు వల్ల కొద్ది అర్జెంటుగా ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ చైర్మన్ తమ్ములబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ ఉన్నదో ఆ రోజు నేను ఎంపీ గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాకినాడ రూరల్లో మౌలిక సదుపాయాలు మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చుకుంటూ తర్వాత కాకినాడ బీచ్ని సర్వసుందరంగా తీర్చిదిద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అట్లాగే కాకినాడలో కూడా ఒక ఐపీఎల్ స్థాయి స్టేడియం కడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ మీనా గారు యొక్క ఆధ్వర్యంలో, మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్సీలు,
పద్మశ్రీ గారు అయితే కానీ రాజశేఖర్ గారు అయితే ఆధ్వర్యంలో మేమిద్దరూ కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమమే కాదు, గత సంవత్సరం కాలంగా బీచ్ని సర్వసుందరంగా తయారు చేసి ఏ రోజు కూడా ఇంత గాజు పెంకు కానీ చిన్న గడ్డి మొలకు కానీ లేకుండా దాన్ని అందంగా అంటే అనేక వేల మంది శని ఆదివారాలు వస్తారు ఈ బీచ్కి. అనేక వేల మంది వచ్చి వెళ్ళినా సరే మళ్ళీ సోమవారం నాడు పొద్దున వచ్చి వస్తే శుభ్రంగా ఉంటుంది. అటువంటి నిర్వహణ ఇవాళ చేస్తూ ఉన్నాం. అట్లాగే లాస్ట్ టైం బీచ్ కబడ్డీ పోటీ పెట్టుకున్నాం. రేపు త్వరలో బీచ్ ఉత్సవాలు పెట్టుకుంటా ఉన్నాం. అనేక పర్యాయాలు పర్యాటక శాఖని విన్నవించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు దాకా పర్యాటక శాఖ నుంచి ఎటువంటి నిధులు కూడా మాకు అందలేదు. కోడా నిధులతోటి ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కోడాకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాకటే ఎంపీ గారు చెప్తా ఉన్నారు, త్వరలో ఈ బీచ్కి ఆయన ఎంపీ గారి నిధుల నుంచి బీచ్ క్లీనింగ్ మిషన్ ఒకటి ఇస్తానని చెప్పి 80 లక్షల రూపాయలు పెట్టి ఒక క్లీనింగ్ మిషన్ ఒకటి ఇస్తా అన్నారు. అది ఈ కోస్ట్ అంతా కూడా శుభ్రంగా బ్రహ్మాండంగా తయారు చేయడానికి దానికి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మాట ఇచ్చామో అట్లాగే ఈట్ స్ట్రీట్ ఉంది. ఇక్కడ ఉన్న బీచ్ ప్రశాంత వాతావరణం కావాలంటే ఇక్కడ అన్రెస్ట్ ఉండకూడదు. ఈ పక్కన ఉన్న ఊర్లో వాళ్ళందరూ మనతో కోఆపరేట్ చేసి ఉండాలా. కాబట్టి వారందరినీ ఈట్ స్ట్రీట్లో కన్సిడరేషన్లో తీసుకుని ఇక్కడున్న ఊర్లో వాళ్ళతోటే లోకల్తోటే షాపులు వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికంగా అవసరమైతే సహాయం కూడా చేసి నుంచుని మేము వెనకాల నుంచి వాళ్ళతోటి షాపులు పెట్టించి ఇక్కడ చేయిస్తామని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నాం. ఎందుకంటే వేట ఒకటే ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నటువంటి మీరు మత్స్యకారులు ఈవేళ వేట పూర్తి స్థాయిలో లేనప్పుడు అనేక రంగాల్లో వెళ్ళవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మత్స్యకారులకి ఏదో రకంగా ఈ బీచ్ మనం అభివృద్ధి చేసుకుంటే వాళ్ళందరికీ ఈ బీచే జీవనాధారం అయ్యి వాతావరణం కనపడుతోంది. ఆ బీచ్ని వాళ్ళకి ఖచ్చితంగా వారి యొక్క జీవనాధారానికి ఎక్కువ పర్సంటేజ్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దల ఎంపీ గారు మాట్లాడుతూ మొట్టమొదటిగా తుమ్మల బాబు గారికి కంగ్రాచులేషన్స్ అండ్ అభినందనలు. ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు నేను ప్రతి ప్రచారంలో కూడా కాకినాడ బీచ్ని అభివృద్ధి చేస్తామని మాట అయితే ఇచ్చేస్తాం. దాంతోపాటు కాకినాడకు వచ్చినప్పుడు అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కంపల్సరీగా ఈ బీచ్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. దాని నిమిత్తం నిజంగా టూరిజం నుంచి ఎటువంటి ఫండ్స్ లేకపోయినా సరే కౌడా నుంచి ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని అంటే ఈట్ స్ట్రీట్ అంటాం కానివ్వండి, T142M ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఒకటి వైజాగ్లో ఇంకొకటి వైజాగ్లో ఉంది, ఒకటి ఇక్కడికే కాకినాడకి తీసుకొచ్చాం. ఇది చెన్నై నుంచి డిస్మాంటిల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని అలైన్ చేసిన తర్వాత అంటే ఒక వార్ ప్లేన్ ఎలా ఉంటుంది అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెమోతో పాటు విత్ గైడ్ దానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా ఒక అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు ఎవరైనా కట్టాలన్నా పెట్టాలన్నా సరే ఇది 1988లో రష్యా నుంచి తెచ్చి 2017 వరకు కూడా పనిచేసిన ఒక యుద్ధ విమానం ఇది. దాన్ని ఒకటి మన చెన్నైలో ఉన్నదాన్ని ఇక్కడికి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్సో. చుట్టుపక్కల ఎక్కడా లేదు, వైజాగ్ తప్పితే ఇక్కడ ఒక్కటే ఉంది. సో చుట్టుపక్కల నుంచి వచ్చేటోళ్ళందరూ కూడా బీచ్ ఎలాగా ఈ 1 ఇయర్ ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది ఎమ్మెల్యే గారు అలాగే ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వంలో ఉన్న మొత్తం అందరం కూడా ఇంక్లూడింగ్ బ్యూరోక్రసీతో కూడా కలిసి దాన్ని పర్యవేక్షిస్తూ వచ్చాం. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కోరినట్టు ఆ బీచ్ శాండ్ ఒక పరిస్థితి ఏంటంటే నిజంగా అది ఎక్కువ మంది రావటం వల్ల దానికి కంప్లీట్ కంటిన్యూస్ క్లీనింగ్ అవసరం. సో వైజాగ్ బీచ్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూరల్ ఎమ్మెల్యే గారు అడిగినట్టు అక్కడ కంపల్సరీ బీచ్ క్లీనింగ్ ఆయన అంటే ఎంత ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చిన హామీని మీ ఇద్దరం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అలాగే రూరల్ ఎమ్మెల్యే ముఖ్యంగా నానాజీ గారు నేను కష్టపడి బీచ్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. నిజంగా నిధులన్నీ తీసుకొచ్చి ఇక్కడ కేటాయించి కుడాలో ఇచ్చిన 1 ఇయర్లోనే అంటే 1 ఇయర్ కూడా ఇంకా కంప్లీట్గా కాలేదు, అంతలోకి ఆయనకి పార్టీ డీసీబీ చైర్మన్గా బాధ్యత అప్పచెప్పింది. ఆ 1 ఇయర్లోనే ఆయన సహకారంతో మొత్తం ఇదంతా సాధించుకోగలిగాం. సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన జేసీ గారికి అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ కరీ పద్మశ్రీ గారికి మా ఎమ్మెల్యే నానాజీ గారికి కూడా చైర్మన్ గారికి అందరికీ కూడా నా అభినందనలు తెలుపుతూ
ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది సార్? ఇది పబ్లిక్, ఓపెన్ టు పబ్లిక్ స్టార్టెడ్, ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో 20 రూపీస్ ఇస్ ద నామినల్ ఫీ. ఎందుకంటే 20 రూపీస్ కూడా దేనికి అంటే అది కంటిన్యూస్ మెయింటెనెన్స్ అవసరం. అది వర్కింగ్ కండిషన్లో ఉన్నది డిస్మాంటిల్ చేసి, అంటే ఫ్లైట్ లైఫ్ అయిపోయింది కాబట్టి దాన్ని డిస్మాంటిల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్. రాజమండ్రి కానివ్వండి, అమలాపురం కానివ్వండి, అనకాపల్లి కానివ్వండి, ఇక విజయవాడ, ఎక్కడి నుంచి అయినా సరే స్కూల్ పిల్లలు అయితే మాత్రం కంపల్సరీగా ఇది ఒక్కసారి వచ్చి ఎక్స్కర్షన్ లాగా వచ్చి, బయట ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్స్కర్షన్స్, అలాగే లోకల్లో ఉన్న వాళ్ళు డేలోనే, 1 డేలోనే కొంత సమయం కేటాయించి ఈ టీచర్స్ అందరూ కూడా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ కూడా దీన్ని చూపించవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నియోజకవర్గానికి సంబంధించి బీచ్లో కౌడా నిధులతో మరి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. బాబు గారికి అలాగే జేసీ గారికి. మరి సుమారు 5 కోట్ల నిధులతో ఈరోజు అత్యంత సుందరంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ, ఓన్లీ మరి ఏదైతే కూడా నిధులతో మరి ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేశారో, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా, నానాజీ గారు ఫస్ట్ నుంచి బీచ్ని పర్యాటక రంగంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, పర్యాటకం మనకు ఎందుకంటే ఈ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రజలకు సరైన పర్యాటకంగా ఏ విధమైన మరి లేదు కాబట్టి బీచ్ మనకి, ఎందుకంటే మన అందరం కూడా ఎక్కడో గోవా, కేరళ అని చెప్తున్నాం, అంతకంటే సుందరంగా కాకినాడ బీచ్ని డెవలప్ చేయొచ్చు. దానికి మరి ముందుకొచ్చిన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో ఇక్కడ మరి సీ బోట్ రైడ్స్ కానీ ఇలాంటి ఎన్నో కొత్తవి తీసుకొచ్చి పర్యాటక రంగంలో పర్యాటకులనే కాకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మరి ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పర్యాటక రంగాన్ని కూడా, ఈరోజు హోటల్ రంగాన్ని కూడా మరి మన ఎన్నో విధాలుగా మరి అభివృద్ధి చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మరి కాకినాడ బీచ్ని మరి ఇంత సుందరంగా మరి అభివృద్ధి చేసినందుకు భవిష్యత్తులో, ఎందుకంటే వీకెండ్ 500, 1000 అని చెప్తున్నారు. మరి నానాజీ గారిని, ఎంపీ గారిని, మన అలాగే అధికారులు జేసీ గారిని కోరేది ఇంచుమించు సుమారు 5000 మంది తక్కువ కాకుండా ప్రతి వీక్ వచ్చేలాగా అన్ని రకాలుగా పెద్దలకి, పిల్లలకి మరి అన్నీ అందుబాటులో తెచ్చేలా, గేమింగ్సే కాకుండా పెద్దలకు కూడా మంచి మంచి ఫుడ్ కోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి కాకినాడ బీచ్ని ఇంకా ముందు మరి చుట్టుపక్కల ప్రాంతానికే, మరి వైజాగ్ తర్వాత మరి కాకినాడ బీచ్ని అత్యంత ఎక్కువ పర్యాటకులను ఆకర్షించే విధంగా మరి తీర్చిదిద్దామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ముందుగా కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయాలి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సెక్టార్లో డెవలప్మెంట్తో పాటు టూరిజంని కూడా ప్రయారిటీలో తీసుకున్నది. ఎందుకంటే మనకి రిలాక్స్ అవ్వాలి అంటే ఈ టూరిజం ప్లేస్లు ఏదైతే ఉంటాయో మనకి ఆహ్లాదకరంగా బీచ్ అవనివ్వండి, బీచ్ పార్కులు అవనివ్వండి, వి కమ్ హియర్ టు రిలాక్స్. సో ఈ ప్లేసుల్లో కూడా ఏంటంటే అందరూ ఫ్యామిలీస్తో వచ్చి టైం స్పెండ్ చేస్తారండి. సో దానికోసం మనకి ఈరోజు ఈ బీచ్ పార్క్ని డెవలప్ చేయడానికి మన కూడా చైర్మన్ బాబు గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలాగే మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు, మన ఎంపీ గారు, జేసీ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, సో అందరూ కూడా అంటే వాళ్ళందరూ ఎఫర్ట్ కూడా పుట్టాన్ చేసి కాకినాడకి పాత అంటే మళ్ళీ ఒకప్పుడు ఏంటంటే కాకినాడ ఒకలా ఉండేది, మధ్యలో అంతా చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. ఈరోజు మళ్ళీ కాకినాడ ద బెస్ట్ సిటీ ఆఫ్ ద ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్టే కాదు, రాబోయే రోజుల్లో మన స్టేట్లో కూడా ద బెస్ట్ సిటీ అండ్ టౌన్గా పేరు తెచ్చుకుంటుంది. అలాగే బీచ్ని కూడా క్లీన్ చేసే ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేశారన్నారు. ప్రభుత్వంతో పాటు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నీట్నెస్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే రేపన్న రోజు మనకు ఒక హెల్దీ లైఫ్ అది ఉంటుంది. సో ఏంటంటే ప్రతి ఒక్కరి బాధ్యత. సో ప్రభుత్వం మనకు చేయవలసింది చేస్తుంది. అలాగే మనం ప్రభుత్వానికే కాదు, మన రాష్ట్రానికి, మన ఊరికి ఎన్వైరన్మెంట్ పట్ల మన బాధ్యత ఏదైతే ఉందో అది కూడా మనం నిర్వహించాలి. సో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈ బీచ్ పార్క్ని అందరూ కూడా ఉపయోగించి ఇక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.